హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు మధ్యలో కాకతీయ కాలంలో నిర్మించిన పెద్ద తుమ్ముపై ఎంఎండి వారు వినాయక మండపాన్ని నెలకొల్పారు. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిసి నిండుకుండల మారిన ఎల్లమ్మ చెరువుకు కొత్త ధనాన్ని తెచ్చేందుకు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు స్విమ్మింగ్ పూల్ అసోసియేషన్ తొలిసారిగా పెద్ద తుమ్ముపై వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆరోగ్య వినాయక మండపం అని పేరు పెట్టారు. ఈ ఆరోగ్య వినాయక మండపం వద్ద శనివారం రోజున ఎంఎండి గ్రూప్ వారు ఉదయాన్నే యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయాన్నే ఎల్లమ్మ చెరువులో ఎంఎండి గ్రూప్ వారు స్నానాలు చేసి ఆరోగ్య గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి భజనలు చేసి పాటలు పాడి యోగా కార్యక్రమంలో యోగాసనాలు వేశారు. అనంతరం మిక్స్ ఫ్రూట్ ను పంపిణీ చేశారు. అలాగే జవాన్ కూడా పంపిణీ చేశారు. ఇక ప్రతి ఒక్కరూ ఈ ఎంఎండి గ్రూప్ లో చేరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా తెలిపారు.
సుదినమో విఘ్నేశ్వర ఈ దినము కనులు నిన్ను పదే పదే చూడగో మేము జాగింగ్ చేస్తాము గణనాథ మేము జాగింగ్ చేస్తాము గణనాథ 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 ఆడి పంటలు గణనాథ బలంగా ఇవ్వు గణనాథ నీళ్ళలో గణనాథ లోతు నీళ్ళలో గణనాథ లోతు నీళ్ళలో గణనాథ ఆడి పంటలు గణనాథ మాకు బలంగా పంటలు గణనాథ మాకు బలంగా ఇవ్వు గణనాథ బలంగా ఇవ్వు మాకు రోగాలుండవు గణనాథ యోగ చేస్తాము గణనాథ మాకు రోగాలుండవు గణనాథ యోగ చేస్తాము గణనాథ యోగ చేస్తాము గణనాథ రోగాలుండవు గణనాథ రోగాలుండవు గణనాథ శివమూర్తి గణనాథ శివుని కుమారుడవు గణనాథ శివమూర్తి గణనాథ శివుని కుమారుడవు గణనాథ స్నానము గణనాథ నీకు కొండంత మొక్కులు గణనాథ సైడ్కి ఎంతో సర్వీస్ చేసి మీరు ఆరోగ్యాలతో ఉంటారనేది కాన్సెప్టే ఈ సహజ సిద్ధంగా ప్రకృతికి అనుకూలంగా ఉండే విధంగా మన హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్టపై ఉన్నటువంటి పెద్ద తూముపై కాకతీయుల కాలం నాటి పెద్ద తూముపై ఆరోగ్య గణపతి అనే దేవుణ్ణి ప్రతిష్ఠించుకొని రోజువారీగా వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, మెడిటేషన్, యోగా చేసే వాళ్ళందరూ కలిసి రోజు 5 km వాకింగ్ చేసి వచ్చి ఆ చెమటతో వచ్చేసి ఈ పవిత్రమైనటువంటి ఎల్లమ్మ చెరువులో స్నానాలు చేసి భక్తి శ్రద్ధలతోటి ఈ దేవుణ్ణి కొలుచుకోవడం జరుగుతుంది. ఈ ఎంఎండి ఉద్దేశం ఏమిటంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యంగా ఉండడం కొరకు సమస్త మనము, మీరు, మేము, మనమందరము మన ఈ సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యమైనటువంటి సమాజం కొరకు మనం పాటుపడాలి. అందుకని ఎలాంటి సౌండ్ పొల్యూషన్ లేకుండా అన్నీ ప్రకృతి పరంగా జరిగే విధంగా చేస్తున్నాము. ఒక్కొక్క రోజు కార్యక్రమంగా ఒకరోజు గణేషుని యొక్క పసుపు కుంకుమాలు మత్తడి నుంచి పుట్టపై ఉన్నటువంటి శివుడి దగ్గర చేర్చడం జరిగింది. ఒకరోజు 5 km. ఈరోజు మన యోగా మాస్టర్ ద్వారా యోగా చేయించడం జరుగుతుంది. రోజువారీ కార్యక్రమంలో మరి తీసుకునేటువంటి ఆహారం కూడా ఎలాంటి వండకుండా డైరెక్ట్గా ఉన్నటువంటి పండ్లు, ఫలాలు, తర్వాత నానబెట్టినటువంటి ధాన్యాలను తీసుకుంటున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి నినాదం మీద ఈ వినాయకుడిని ప్రతిష్ఠించడం మాకు ఆనందంగా ఉంది. కాబట్టి అందరూ కూడా ప్రకృతికి విఘాతం కలగకుండా, సమాజానికి ఇబ్బంది కలగకుండా, దేవుడికి భక్తుడికి ప్రశాంతమైన వాతావరణం ఉండాలనేదే ఈ ఉద్దేశం. ఈరోజు ఇక్కడ హుస్నాబాద్లో ఎంఎండి గ్రూప్ సభ్యులందరం కలిసి ఇక్కడ యోగా మరియు భజన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఆరోగ్య వినాయకుని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో మంచి చెరువు నీళ్లకు అనుసంధానంగా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. కలుషితం లేని వాతావరణంలో ఇక్కడ మా ఎంఎండి గ్రూప్ సభ్యులము నిత్యము ఇక్కడ గణపతునికి ఈ కోనేరు ఈ చెరువులో స్నానాలు చేసి పూజలు చేస్తూ అభిషేకాలు చేస్తూ ఇక్కడ యోగాలు, వ్యాయామాలు మరియు జాయింగ్, రన్నింగ్ అన్ని కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తూ అందరిది మా ఒక ఎంఎండి గ్రూప్ సభ్యుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆ ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యాన్ని మించింది మరొకటి లేదు అనే కాన్సెప్ట్ మేము ప్రజలకు అందరి లోపలికి తీసుకెళ్లే మా ప్రయత్నానికి చాలామంది స్పందిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా ఎంఎండి గ్రూప్ సభ్యులకు అందరికీ వాళ్ళు చేసేటువంటి కఠోరమైన శ్రమ, వాళ్ళు తీసుకొచ్చే మార్పు మా అందరి లోపల కూడా వాళ్ళు అంటే ఎంతో కష్టపడి మాకెంతి అనే ఉద్దేశం కాకుండా అందరూ బాగుండాలనే కాన్సెప్ట్ చాలా బాగుంది. దాన్ని ముందుకు తీసుకెళ్ళి అందరూ ఆరోగ్యంగా ఉండాలనే మా ప్రయత్నమే.